నేను లోకల్ ఎక్కడికి పోయేది లేదు, ఇక్కడే తాడ్కోల్ గ్రామంలో ఓటేశా అని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇక్కడే ఇల్లు నిర్మించుకొని ఉంటానని తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి ఇక్కడే ఉండి పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాత బాలకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసినాను, తీసేసాను నేను చెప్తా ఉన్నా. నేను ఈయననే ఇల్లు తీసుకుంటా, ఈయనే ఇల్లు కట్టుకుంటా ఉంటా అని చెప్పినా నా ఓటు మన ఎన్నికల్లో ఎర్రాపాడు నుంచి ఇక్కడికే బాన్స్వాడకు షిఫ్ట్ చేసుకున్నా. ఇక్కడనే ఓసిన తాడ్కోల్ స్కూల్లో నేను ఓటేసాను. అంటే నేను లోకల్. మీకు నిలవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లు ఇవ్వాలంటే 119 కాన్ఫరెన్స్లకి నేను లోకల్. ఎస్సీ కాన్ఫరెన్స్లో మాత్రమే ఇవ్వడద్దు, కానీ మిగిలిన కాన్ఫరెన్స్లో 33 కాన్ఫరెన్స్లు ఎస్సీ కాన్ఫరెన్స్లో తప్ప మిగిలిన 100% ఏ కాన్ఫరెన్స్ చార్మినార్లు ఇవ్వడచ్చు, ఖమ్మంలో ఇవ్వడచ్చు, మహబూబ్నగర్లో ఇవ్వడచ్చు, నల్గొండలో ఇవ్వడచ్చు. నేను అన్నింటికీ లోకల్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొడంగల్, అచ్చంపేట వాళ్ళ సొంతము, కొడంగల్ ఇవ్వడ్డాడు, మళ్ళీ నుంచి కామారెడ్డి ఇవ్వడ్డాడు. మరి నాలుగు లోకల్ అని చెప్తావా రేవంత్ రెడ్డి? దమ్ముందా? అదేవిధంగా మదన్ మోహన్ వారు సొంతము గంభీరావుపేట వచ్చి ఎల్లండి వాడు ఎమ్మెల్యే అయ్యాడు. నారాయణ గేడు వాసి మన లక్ష్మీకాంతరావు గారు వారు వచ్చి మన పక్కన జుక్కల్ని పడ్డారు. షబీర్ అలీ గారు చాలా పర్యాయాలు కామారెడ్డిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. వారికి అధిష్టానం నిజామాబాద్ పంపించింది. మరి నాలుగు లోపల చెప్తారా? మరి అందరూ చెప్పాలి. మరి ప్రజల లోపల నాలుగు లోపల అంటే